సో మన వెబ్ పేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీమీడియా ఎలిమెంట్స్ లైక్ ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఇవి ఎలా ఎంబెడ్ చేయాలో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి ఒక వైడ్ వెరైటీ ఆఫ్ కంటెంట్ టైప్స్ మన వెబ్ పేజెస్లో యాడ్ చేయాలి అంటే ఎలానో చూద్దాం. సో ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆడియోస్కి రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్ లెక్చర్లో చెప్పినట్టు ఒక డిఫరెంట్ వెబ్సైట్ గ్లింప్స్ మన వెబ్సైట్లో చూపించాలి అంటే ఐఫ్రేమ్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం ఆర్ ఒక ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. అండ్ అదర్ టైప్స్ ఆఫ్ డేటా లైక్ పీడిఎఫ్స్ అవి మన దాంట్లో ఒక గ్లింప్స్ చూపించాలి అంటే ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్ అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సో మోస్ట్ కామన్లీ ఐఫ్రేమ్స్ అనేవి అదర్ వెబ్సైట్స్ మన వెబ్సైట్లో ఎంబెడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని ఎంబెడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మోస్ట్ కామన్లీ పీడిఎఫ్ ఫైల్స్, ఎలిమెంట్స్. సో ఈ ట్యాగ్స్ని మనం ఎలా యూజ్ చేయొచ్చో కోడ్ ఎడిటర్లో చూద్దాం. సో ఇది మన multimedia.html ఫైల్. దీన్ని ప్యారలల్లీ నేను బ్రౌజర్లో రన్ చేస్తున్నాను. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మన వెబ్సైట్లో మనం ఒక యూట్యూబ్ వీడియోది ఒక గ్లింప్స్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఆర్ సింప్లీ యాంకర్ లింక్ యూజ్ చేసి కూడా మనం రాయొచ్చు. యాంకర్ లింక్. సో మన వెబ్సైట్లో ఏదైనా ఒక ఎక్స్టర్నల్ యూట్యూబ్ వీడియో లింక్ ఇవ్వాలి అనుకుంటే మనం సింప్లీ ఒక యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి కూడా రాయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఈ పర్టికులర్ వీడియోని లింక్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింప్లీ Ctrl+C, Ctrl+V, విజిట్ వీడియో అండ్ దీని మీద క్లిక్ చేస్తే అది మనకి వీడియోకి లింక్ అవుతుంది. బట్ ఇన్స్టెడ్ యూజర్ని ఈ విజిట్ వీడియో యాంకర్ లింక్ క్లిక్ చేసినప్పుడు యూట్యూబ్కి రీడైరెక్ట్ చేసే బదులు యూట్యూబ్ లింక్ని మన దాంట్లో ఎంబెడ్ చేయొచ్చు. అంటే వాళ్ళు మన వెబ్సైట్లో ఉండే ఆ యూట్యూబ్ వీడియోని ప్లే చేయొచ్చు. సో దానికోసం ఐఫ్రేమ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో ఓపెన్ చేసి దాన్ని షేర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎంబెడ్ అనే ఆప్షన్ ఇస్తుంది. సో ఎంబెడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఐఫ్రేమ్ ఎలిమెంట్ కంప్లీట్ డీటెయిల్స్, ఆ యూట్యూబ్కి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ యూట్యూబే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో సింప్లీ దీన్ని కాపీ చేసి మన దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే దేర్ యు గో. If you like myself in యూట్యూబ్కి రీడైరెక్ట్ అవ్వకుండా మన వెబ్సైట్లోనే ఉంటూ ఆ యూట్యూబ్ వీడియోని చూడొచ్చు. సో ఇది ఐఫ్రేమ్స్ మెయిన్ మోటో. ఇలా వీడియోసే కాకుండా ఒక డిఫరెంట్ వెబ్సైట్ గ్లింప్స్ కూడా మన వెబ్సైట్లో ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఐఫ్రేమ్ అండ్ మిగతా మల్టీమీడియా ఎలిమెంట్స్లో మనం ఎలా అయితే చూసామో సేమ్ అలానే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ పర్టికులర్ వెబ్ పేజ్ లింక్ అనేది ఆర్ యూఆర్ఎల్ అడ్రస్ అనేది మన దాంట్లో పేస్ట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ techipanda.in. సో ఇది మన వెబ్సైట్. దీని యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేస్తే దేర్ యు గో. వెబ్సైట్ గ్లింప్స్ అనేది మన దాంట్లోనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఐఫ్రేమ్స్లో మనం యూజ్ చేసే డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ విడ్త్ అండ్ దీనికి బై డిఫాల్ట్ పిక్సెల్ యూనిట్ ఉంటుంది. సో మనం జస్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తే చాలు, యూనిట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో విడ్త్ అండ్ హైట్ అనేవి ఎప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్లో ఇస్తాం. సో లెట్స్ సే 500 అండ్ దేర్ యు గో. సో ఇది మనం చూస్తున్న వెబ్సైట్. మనం దీనికి హైట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లెట్స్ సే 500. యూట్యూబ్ది కమెంట్ చేస్తున్నాం అండ్ దేర్ యు గో. సో కంప్లీట్ వెబ్సైట్ని వాళ్ళు వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వకుండా మన వెబ్ పేజ్లోనే ఉంటూ ఎక్స్టర్నల్ వెబ్సైట్ని చూడొచ్చు. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి అది ఇంట్రెస్టెడ్ ఉంటే దే కెన్ ఓపెన్ ఇట్. మనం ఆ పర్టికులర్ టెకీపాండా. సో ఇన్ కేస్ వాళ్ళకి వెబ్సైట్ ఇంట్రెస్టెడ్ అయితే దే కెన్ విజిట్ ద వెబ్సైట్. దానికి మనం సెపరేట్ యాంకర్ లింక్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ ఐఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంకర్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేసి సోర్స్లో హెచ్ఆర్ఈఎఫ్కి సేమ్ సోర్స్ని ఇవ్వచ్చు. సో మనం యాంకర్ లింక్ ఏదైతే ప్రొవైడ్ చేసామో వాళ్ళు ఆ ఐఫ్రేమ్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇన్ కేస్ రీడైరెక్ట్ చేయొద్దు అంటే మనం ఆ యాంకర్ ట్యాగ్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇది ఇప్పుడు జస్ట్
ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్ గ్లిమ్స్ మన వెబ్ పేజ్లో చూపించవచ్చు. సో 2 అట్రిబ్యూట్స్, విడ్త్ అండ్ హైట్. ఎస్ఆర్సి అనేది మ్యాండేటరీ. ఇంకొకటి దీనికి ఫ్రేమ్ బార్డర్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ 0 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో 10 అనేది ఒక సింపుల్ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ టైటిల్. సో టైటిల్ అనేది మోస్ట్లీ మనం యాక్సెసిబిలిటీ రీజన్కి యూజ్ చేస్తాం. సో ఇన్ కేస్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఈ గ్లిమ్స్ ఆఫ్ వెబ్సైట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్ స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం టైటిల్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం డీటెయిల్గా ఈ వెబ్సైట్ దేని గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ an edtech platform landing page accessibility or in case screen reading technology పర్టికులర్ వెబ్సైట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది ఈ టైటిల్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఐ ఫ్రేమ్స్ని మనం యూజువల్లీ రియల్ లైఫ్ వెబ్సైట్స్లో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇలా ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ మన వెబ్సైట్లో ఎంబెడ్ చేయడానికి ఆర్ ఎక్స్టర్నల్ వీడియోస్ని మన వెబ్సైట్లో ఎంబెడ్ చేయడానికి, సో దట్ యూజర్ని ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయకుండా మన దాంట్లోనే ఉంటూ ఆ పర్టికులర్ వెబ్సైట్ని వాళ్ళు బ్రౌజ్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ మోస్ట్ కామన్లీ మనం యూజ్ చేసేది దేనికి అంటే గూగుల్ మ్యాప్స్. సో యూజువల్లీ రియల్ లైఫ్ వెబ్సైట్స్లో మనం ఐ ఫ్రేమ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ని మన వెబ్సైట్ నుంచి రీడైరెక్ట్ చేయకుండా వేరే వెబ్సైట్కి మన వెబ్సైట్లోనే ఉంటూ వాళ్ళు ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ గ్లిమ్సెస్ చూడడానికి ఆర్ వీడియోస్ చూడడానికి మనం ఐ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ వన్స్ వాళ్ళు మన వెబ్సైట్ ఎగ్జిట్ అయితే మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా మన వెబ్సైట్లోనే ఉంటూ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ గ్లిమ్సెస్ అనేవి చూస్తే, మన వెబ్సైట్లోనే ఉంటూ ఎక్స్టర్నల్ వెబ్సైట్ గ్లిమ్సెస్ చూస్తే వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా ఉంటారు అని మనం ఐ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తాం. అనదర్ రీజన్, యూజువలీ కంపెనీస్ వాళ్ళ లొకేషన్స్ షేర్ చేయడం కోసం ఐ ఫ్రేమ్స్ని యూజ్ చేసి గూగుల్ మ్యాప్స్ లింక్ని షేర్ చేస్తారు. సో దాట్ వే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంది. సో ఇది ఐ ఫ్రేమ్స్ గురించి. సో మనం డిస్కస్ చేసిన 2 అదర్ ఎలిమెంట్స్ ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్. ఐ ఫ్రేమ్ కమెంట్ చేద్దాం. సో రెండు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని చూపించడానికి మన వెబ్ పేజెస్లో యూజ్ చేస్తాం. ఎంబెడ్ అయితే మనం మిగతా ఎలిమెంట్స్ లాగే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ యూజ్ చేసి ఫైల్ లొకేషన్ షేర్ చేస్తాం. బట్ ఆబ్జెక్ట్కి మనం డేటా లొకేషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఎంబెడ్ యూజ్ చేసి నేను వీడియోని కూడా దీంట్లో ప్లే చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు వీడియోలో కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ లేకుండా మనకి యూజర్కి కంట్రోల్స్ బ్రౌజర్ ప్రొవైడ్ చేయదు. బట్ ఇక్కడ మనం ఎస్ఆర్సి ప్రొవైడ్ చేయగానే ఆటోమేటిక్గా పేజ్ రీలోడ్ అవ్వగానే వీడియో ప్లే అయిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం వీడియో ఎలిమెంట్ యూజ్ చేసినప్పుడు కంట్రోల్ అట్రిబ్యూట్స్ లేకుండా మనకి వీడియోలో కంట్రోల్స్ అనేవి బ్రౌజర్ యూజర్కి ప్రొవైడ్ చేయదు. బట్ ఈ కేస్లో మనం సోర్స్ అట్రిబ్యూట్ వాల్యూ ప్రొవైడ్ చేయగానే మనకి వీడియో విత్ కంట్రోల్స్ యాడ్ అవుతుంది. సిమిలర్లీ డేటాలో కూడా మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం లిస్ట్లో క్రియేట్ చేసిన HTML ఫైల్. దాన్ని కూడా మనం ఇక్కడ ఎంబెడ్ చేసి దాని ఎగ్జాంపుల్ని చూపించవచ్చు. బట్ యూజువలీ మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ కోసం వీడియోస్కి వీడియో ఎలిమెంట్, ఆడియోస్కి ఆడియో ఎలిమెంట్ అండ్ ఇమేజెస్కి ఇమేజ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇవి మోర్ కామన్లీ మనం PDF ఫైల్స్ కోసం యూజ్ చేస్తాం. బట్ ఇవి ఎక్కువ మనం డైలీ క్రియేట్ చేసే వెబ్సైట్స్లో అయితే మనం ఎంబెడ్ అండ్ ఆబ్జెక్ట్ ట్యాగ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయం. ఐ ఫ్రేమ్స్ మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తాం అండ్ మిగతావన్నీ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇవి మల్టీమీడియా ఎలిమెంట్స్ అన్నీ. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ HTML. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసి మీరు ఒక ప్రాపర్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. బట్ దానికి స్టైలింగ్ యాడ్ చేయడం కోసం మనం CSS యూజ్ చేస్తాం.
బట్ సిఎస్ఎస్‌కి హెచ్టీఎంఎల్ అనేది ఒక ఫౌండేషన్. సో, మన వెబ్ పేజ్‌లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఎలా స్ట్రక్చర్ అయ్యి ఉండాలి కంటెంట్ అనేది మనకి హెచ్టీఎంఎల్ డిక్టేట్ చేస్తుంది. సో, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని ట్యాగ్స్ యూజ్ చేసి మీరు ఒక ప్రాపర్ హెచ్టీఎంఎల్ వెబ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ లెక్చర్‌లో ఈ హెడ్ ట్యాగ్‌లో మనం యూజ్ చేసిన డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం.